దేశంలోని జైళ్లు సామర్థ్యానికి మించి ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. 2024 నాటికి దేశవ్యాప్తంగా జైళ్ల ఆక్యుపెన్సీ రేటు 112.7% చేరింది. పార్లమెంటులో రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ తాజా గణాంకాలను లిఖితపూర్వకంగా అందజేశారు. డిసెంబర్ 31, 2024 నాటికి దేశంలోని జైళ్ల సామర్థ్యం 4,53,769 కాగా వాస్తవంగా 5,11,542 మంది ఖైదీలు మగ్గుతున్నారు. అంటే నిర్దేశిత సామర్థ్యం కంటే 57,773 మంది ఖైదీలు అదనంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 609 జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నట్లు ఈ డేటా స్పష్టం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ 194.6% ఆక్యుపెన్సీ రేటుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జైళ్ల నిర్వహణ, ఖైదీల సంరక్షణ అనేది రాష్ట్రాల జాబితా కిందకు వస్తుందని, మౌలిక వసతుల కల్పన రాష్ట్రాల బాధ్యత అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే గత 5 ఏళ్లలో జైళ్ల ఆధునికీకరణకు కేంద్రం 608.6 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు.